వనపర్తి జిల్లాలో ప్రమాదం జరిగింది. కొత్తకోట జాతీయ రహదారిపై కారు దగ్ధమైంది. పాలు సమీపంలో బ్రిడ్జిపై ఘటన జరిగింది. హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళుతున్న కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో కారులో ముగ్గురు ప్రయాణిస్తున్నారు. అప్రమత్తమే దిగిపోవడంతో త్రుటిలో ముప్పు తప్పింది. మంటలు ఎక్కువ వచ్చినాయి పక్కన ఉన్న బండి మంటలు ఎక్కువ వచ్చినాయి పక్కన ఉన్న బండి పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ హరిశంకర్ జరుగుతున్నారు. హరిశంకర్, నిజంగా ప్రాణాపాయం తప్పడంతో ముప్పు తప్పినట్టే. అసలు ఎలా జరిగింది ప్రమాదం? ఎలా జరిగింది? ఆ ముగ్గురు ఏం చెప్తున్నారు కారులో ప్రయాణిస్తున్న వాళ్ళు? సతీష్, కొత్తకోట మండలంలో నిన్న రాత్రి ఏదైతే 4 చక్రాల కారు ఒక్కసారిగా అగ్నికి ఆహుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాలెం జాతీయ రహదారి ఏదైతే ఉందో 44పై నిన్న హైదరాబాద్ నుంచి కూడా కర్నూలు వైపు వెళ్తున్నటువంటి ఒక మారుతి కారు అనేది ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో తీవ్ర భయాందోళనకు గురైనటువంటి సిచ్యువేషన్ ఉంది. హైదరాబాద్ కు చెందినటువంటి ఏదైతే సురేష్ అనే వ్యక్తి తన ఇద్దరు స్నేహితులతో పుల్లయ్య మరియు వెంకటేశ్వరరావుతో కలిసి ఆ కారులో హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు సొంత పనుల నిమిత్తం ఆయన బయలుదేరడం జరిగింది. అయితే నిన్న సాయంత్రం 3:30-4 గంటల సమయంలో ఆయన ప్రయాణించిన నేపథ్యంలోనే ఒకవైపు వర్షం పడుతున్నప్పటికీ కూడా వాళ్ళంతా కూడా పనుల కోసం చెప్పి కూడా కర్నూలు బయలుదేరారు. అయితే ఒక్కసారిగా ఏదైతే వనపర్తి జిల్లా ఆ పాలెం నేషనల్ హైవే పైన ప్రయాణించినటువంటి కారు పాలెం చేరుకోగానే ఒక్కసారిగా అందులోంచి పొగలు రావడం కనబడింది. అయితే అక్కడ ఉన్నటువంటి డ్రైవింగ్ చేస్తున్నటువంటి కారు ఓనర్ అయినటువంటి సురేష్ అతను స్నేహితులు పుల్లయ్య వెంకటేశ్వరతో ప్రయాణిస్తున్న నేపథ్యంలోనే ఆ స్నేహితులు పొగలు రావడాన్ని గమనించి ఒకసారిగా అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ గా నడుపుతున్నటువంటి ఆ వ్యక్తికి చెప్పడం జరిగింది. వాళ్ళు కారు దిగేందులోపు ఒకసారిగా కారులోని మంటలంతా కూడా పూర్తిగా కూడా వ్యాపించిన సిచ్యువేషన్ అయితే ఉంది. వాళ్ళైతే ప్రస్తుతానికి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అయితే కారుకు సంబంధించి షార్ట్ సర్క్యూటా లేదంటే ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయని చెప్పి వాళ్ళంతా కూడా ఆలోచన చేసిన సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే మంటలు సమాచారం నేషనల్ హైవే సిబ్బంది అక్కడ చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పుడు కూడా కారు పూర్తి స్థాయిలో కూడా దగ్ధమైన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే పోలీసులు కేసు నమోదు చేసుకొని అసలు ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి కారణాలు ఏంటి, సాక్ష్యాలు లేదంటే ఇతర ఏమైనా కారణాలు అని చెప్పి వాళ్ళంతా కూడా దర్యాప్తు చేసిన సిచ్యువేషన్ అయితే ఉంది. సతీష్. రైట్ హరిశంకర్.